హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రీమేకర్ ఏఐ కోసం చెప్పాలనుకుంటున్నాను. మన ఫేస్ని ఇంకొకరి ఫేస్తో ఎలా మనము స్వాప్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను. ఒకసారి గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రీమేకర్ ఏఐ అని టైప్ చేయండి. ఇలా వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ వెబ్సైట్ని. సో ఇక్కడ చూసారా మీరు, ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఫేస్ స్వాప్ అని. ఓపెన్ అయిన తర్వాత మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. ఏ ఫేస్ స్వాప్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్. దెన్ ఏంటంటే మల్టిపుల్ ఫేస్ స్వాప్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ వీడియో ఫేస్ స్వాప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీడియోలో కూడా మల్టిపుల్గా మనం ఫేస్ అనేది స్వాప్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే బ్యాచ్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ ఫేసెస్ని కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు. గ్రూప్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి. సో ఇలా ఉంటుంది. ఇన్ని టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో. ఒకసారి ఫేస్ స్వాప్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే అప్లోడింగ్ ఇమేజెస్, మల్టిపుల్ ఫేసెస్ అని, వీడియో స్వాప్ ఫేసెస్ అని ఉంది కదండి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం లాగిన్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్తో ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్తో మీరు సైన్ ఇన్ అవ్వండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఇలా లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మనకి 30 క్రెడిట్స్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తర్వాత అప్గ్రేడ్ ఆప్షన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తుంది కదా 30 క్రెడిట్స్ అని. తర్వాత ఏంటంటే మనం స్వాప్ ఫేస్ మనం మల్టిపుల్ క్లిక్ చేస్తే మల్టిపుల్కి మనకి వెళ్తుంది. తర్వాత వీడియో స్వాప్ కూడా చేసుకోవచ్చు. వీడియోస్ని కూడా ఇప్పుడు చూడండి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇప్పుడు, సినిమాటిక్వి అవన్నీ అవుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ ఏవైతే ఫేసెస్ ఉన్నాయో ఆ ఫేసెస్ని మనం అప్లోడ్ ఇమేజ్లో, ఇప్పుడు ఎలాన్ మస్క్ని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది అప్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే మిస్టేక్ చేశాను, ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ కూడా నేను ఎలాన్ మస్క్నే తీసుకున్నాను. సో మిస్టేక్స్ అనేవి సహజం కదండి మనిషికి. సో అందుకని చెప్పి నేను తీసుకున్న తర్వాత మనకి 2 సేమ్ తీసుకుంటే చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎలాన్ మస్క్ ఫోటో మాత్రమే వస్తుంది, ఎందుకంటే మనం వేరే ఫోటోని మనము క్లిక్ చేయలేదు కాబట్టి. నేను ఫ్లోలో అలా క్లిక్ చేసినప్పుడు ఇలా ఎలాన్ మస్కే వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనము డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకోండి. ఆ ఇమేజ్ని మనము క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు స్వాప్ చేద్దాం. ఈ ఇమేజ్తో స్వాప్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది చూడండి ఒకసారి. చూసారా, ఆ ఫోటోని ఈ ఫోటోకి మనము స్వాప్ చేసాము. చేసినప్పుడు మనకి ఫోటో అనేది ఇలా విజిబుల్ అవుతుంది. వెరీ సింపుల్ అండి. చాలామంది అంటారు చాలా కష్టమేమో అంటారు, కానీ స్వాపింగ్ అనేది వెరీ సింపుల్. సో మనకి ఇమేజ్ అయితే ఇలా వచ్చింది కదా, దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని మనము విజిబుల్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. చూసారు కదా. తర్వాత వచ్చేసి మనము ఇది వీడియోని మనం అప్లోడ్ చేస్తే వేరే దానికి మనకి అలా ఫేస్ అనేది స్వాప్ అవుతుంది. తర్వాత వచ్చేసి బ్యాచ్ ఫోటో కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలా కూడా మనకి అన్ని ఫొటోస్ స్వాప్ అవుతాయి. మనం ఎన్ని ఫొటోస్ స్వాప్ చేయాలనుకుంటామో అన్ని ఫొటోస్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి 3 మెంబర్స్ ఉన్నారు, 3 ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఎంతో చాలా కష్టం అనుకుంటాం, కానీ ఈ యాప్ని యూజ్ చేసి చాలామంది చాలా క్రియేటివ్గా ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, మన ఫోటోని కూడా ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటాం కదా. సో ఒక్కసారి యూజ్ చేయండి. యూజ్ చేసి మీరు అసలు మీకు ఎలా వర్క్ చేసిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. చాలా టూల్స్ నాకు తెలుసు, అవన్నీ నేను వీడియో రూపంలో మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఆల్.